అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని పుస్తకాల గురించి చెప్పాలి అన్నా, కొన్ని నామాల వివరణ ఇవ్వాలి అన్నా దానికి ఎంతో అర్హత ఉండాలి. అంటే అది మనం చెప్తే ఎంతవరకు రీచ్ అవుతుందో, ఒకవేళ నిజంగా గనక ఆ నామ మహత్యాల గురించి చెప్పాలి అంటే అది పెద్ద సాహసమే అవుతుంది. అలాంటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన గతంలో కూడా శ్రీరామ సమృద్ధి వారి యొక్క అద్భుతమైనటువంటి ఆవిష్కరణల గురించి తెలుసుకున్నాం. దానికి మించి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణలలో భాగంగా శ్రీరామ సమృద్ధి వారి యొక్క సరికొత్త ఆవిష్కరణ ఈ విష్ణు సహస్రనామ పఠన పుస్తకం. పఠనం అంటే మనం బజార్లో దొరికే ఏదో పుస్తకం తెచ్చుకుని దాంట్లో చదువుతున్నాం. అవి తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా మనకు తెలియదు. నేను చాలా సందర్భాలలో మన వీడియోలో కూడా ఈ విష్ణు సహస్రనామ లో ఎక్కడెక్కడ ఏ పుస్తకంలో తప్పులు దొరికాయో కూడా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ ఈ పుస్తకంలో చూసుకుంటే ఎక్కడా కూడా ఒక అక్షర దోషం కూడా లేకుండా ఎంతో చాలా చక్కగా అన్నమాట. ఇది మామూలుగా బయట దొరికే పుస్తకం మాత్రం అయితే కాదు. ఇలాంటి పుస్తకం మన దగ్గర ఉండాలి అంటే మనకి పూర్వజన్మ సుకృతం అయినా ఉండాలి, లేకపోతే స్వామివారి యొక్క అనుగ్రహం అయినా ఉండాలి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి విష్ణు సహస్రనామ పుస్తకాన్ని అంటే పఠనాన్ని చేస్తూ ఉన్నాను. అంటే చిన్నప్పటి నుంచి రేడియోల్లో వినడం ద్వారానో, టేప్ రికార్డర్‌లో వినడం, పెద్దవాళ్ళు చెప్పడం ద్వారానో అలా అలా చదవడం అలవాటు. అయితే దాంట్లో కూడా ప్రతిసారి కూడా వచ్చేటటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటూ, ఈ పుస్తకం చూసేసరికి ఒక షాక్ లాంటిది కూడా తగిలి విష్ణు సహస్రనామంలో పూర్వపీఠిక ఉంటుంది, ధ్యాన శ్లోకాలు ఉంటాయి, ఉత్తర పీఠిక ఉంటుంది, 108 స్తోత్రాలు ఉంటాయి. అయితే మనకి పూర్వపీఠిక, ఉత్తర పీఠిక చదువుకుంటూ వెళ్ళిపోతాం. అర్థాలు తెలియదు. ఇక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని దగ్గరికి వచ్చేసరికి దానికి కూడా అర్థం తెలియదు. చదువుతాం. ఎందుకంటే పెద్దవాళ్ళు చదవమన్నారు. చదివితే మంచిది కాబట్టి మనం చదువుకుంటున్నాం. అంతవరకే. అయితే అసలు పూర్వపీఠికలో ఏముంది తెలుసుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. కళ్ళంట నీళ్లు కారిపోతూ ఉంటాయి. మరి ఈ 108 శ్లోకాలలో మనం ఒకవేళ చూడండి, చాలా మందికి 108 శ్లోకాలు ఉన్నటువంటి స్తోత్రాన్ని చదవడానికి అవకాశం లేకపోతే వారి యొక్క నక్షత్రం ఉన్నటువంటి పాదాన్ని ఆ ఒక్క శ్లోకాన్ని చదువుకున్నా కూడా చాలు. ఎందుకంటే వాళ్ళు ఆ నక్షత్రంలో వాళ్ళది ఏ నక్షత్రమో తెలుసుకుని ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ శ్లోకాన్ని గనక చదువుకున్నట్లయితే అసలు మనం ఊహించినటువంటి ఫలితాలు కలుగుతాయన్నమాట. మరి ఆ ఊహించినటువంటి ఫలితాలు కలగాలి అంటే ఖచ్చితంగా ఆ స్తోత్రాన్ని తప్పులు పోకుండా చదవాలి. మరి దేవతానుగ్రహ స్తోత్రాలు ఇవన్నీ కూడా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, ఏ స్తోత్రాలు కానివ్వండి, ఏ సంస్కృత శ్లోకాలు కానివ్వండి, అవన్నీ కూడా దేవతాకృతాలు. మరి అటువంటి వాటికి పూర్తి న్యాయం చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? తప్పులు పోకుండా చదవడం ఒకటే మనం చేసేది. అంటే నేర్చుకుని తప్పులు పోకుండా చదివితే దాని యొక్క పూర్తి ఫలితాన్ని కూడా మనం ఆస్వాదించగలం, అనుభవించగలం. మనకి జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ పోతాయి. గృహ బాధలు అన్ని రకాలైనటువంటి కష్టాలు, కన్నీళ్లు కూడా తుడిచేటటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. అంటే బయట చాలా పుస్తకాలు దొరుకుతాయి వీటికి ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవడానికి. కానీ పూర్వ పీఠికలో ఉన్నటువంటి 22 శ్లోకాలకి సమూలకంగా అర్థం చెప్పినటువంటి స్తోత్రం ఉన్నటువంటి పుస్తకం ఇదొక్కటేనేమో బహుశా. ఎందుకంటే ఈ పుస్తకాన్ని ఎంతో మంది పండితులు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఈ పుస్తకాన్ని తెప్పించుకుని వారు చెప్పినటువంటి మాట. ఇంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణ మీరు ఎలా చేయగలిగారు అంటూ శ్రీరామ సమృద్ధి వారిని ప్రశ్నించడం కూడా నాకు తెలుసు. అయితే నేను ఈ పుస్తకం గురించి మీరే అసలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గనక ఈ పుస్తకాన్ని తెప్పించుకుని గనక చూస్తే, నేను చెప్పే మాట అక్షరం పొల్లుపోకుండా ఏమాత్రము తక్కువ కాదని చెప్పి మీరే అంటారు. ఇంకా తక్కువ చెప్పారండి, దీంట్లో చాలా ఎక్కువే ఉంది. అసలు పూర్వ పీఠికలో ఏముంది? ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మ పితామహుల చేత చెప్పించారు ధర్మరాజు వారికి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం గురించి. అసలు విష్ణు సహస్రనామ స్తోత్రం వెనకాల ఉన్నటువంటి అర్థము, పరమార్థము ఏంటి? అసలు దీన్ని మనకి అందించడంలో గల ఉద్దేశ్యం ఏమిటి? ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మకి ఇంతటి అనుగ్రహం మనకి అందించాలనేటటువంటి అనుగ్రహం కలిగింది? ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలు మన ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పుస్తకంలో చూడొచ్చు. అసలు మీరు చూశారు అంటే ప్రారంభం నుంచి కూడా ఒక్కొక్క శ్లోకానికి కూడా ఎంత విపులంగా అర్థాన్ని ఇచ్చారో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. పూర్వ పీఠిక చదవడం వల్ల మనకి ఏంటి, అసలు ఎందుకు చదవాలి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విష్ణు సహస్రనామాన్ని ఏదో ముక్కును బట్టి పట్టేయడం కాదు. ఎందుకు చదవాలి?
అలాగే ఉత్తర పీఠికలో మీరు ఉత్తర పీఠిక చదివారు అంటే ఆశ్చర్యపోతారు. మనకి ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయి ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వల్ల. చిన్న కొద్ది నిమిషాలలోనో చెప్పేటటువంటి సబ్జెక్ట్ అయితే కాదు అని మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను. చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలుగా విష్ణు సహస్రనామ స్తోత్రం అర్థం తెలుసుకోవాలి. అసలు పూర్వపీఠిక ఏంటి, ఉత్తర పీఠిక ఏంటి, ఆ సంస్కృత శ్లోకాల యొక్క ప్రతిదాని యొక్క భావాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తుంటే 30 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ రూపంలో ఇది కనబడింది. చూడండి, దీంట్లో కూడా ఒక్కొక్క శ్లోకాన్ని పద విభజన చేసి ఎన్ని అక్షరాలు గల నామాలు ఉన్నాయి, ఎక్కడ ఆపి చదవాలి, ఎక్కడ కొనసాగించుకుంటూ చదవాలి, అసలు దీని వెనకాల ఉన్నటువంటి అర్థం పరమార్థం ఏంటి, ఇక్కడ పూర్వపీఠిక చెప్పడమే మాత్రమే కాకుండా వెనకాల ఉన్నటువంటి ఉత్తర పీఠిక గురించి కూడా చెప్పడం, ఈ ఉత్తర పీఠికలో ఉన్నటువంటి మహత్యాలు ఏంటి, ఏ మంత్రం చదివితే మీకు ఎక్కువ ఫలితము, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మ విషయాలను సైతం ఈ పఠన పుస్తకంలో పొందుపరచడం జరిగింది. చాలా మంది అంటూ ఉంటారు, గ్రేట్, మీరు ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేస్తున్నారా? ఓకే, ప్రమోట్ చేయడం కూడా ఒక అదృష్టమే కదండి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఏ ఒక్కళ్ళకి ఉపయోగపడినా కూడా అది చాలా చాలా ప్రమోషన్ చేసినా కూడా నష్టమేం లేదు. ఎందుకంటే ఈ విష్ణు సహస్రనామ పుస్తకాన్నో, లేకపోతే లలితా సహస్రనామ స్తోత్రాన్నో, లేకపోతే శ్రీరామ సమృద్ధి వారు ప్రచురించినటువంటి ఆ పుస్తకాలని ఎవరు ప్రమోట్ చేయక్కర్లేదు. వాటికి అవే ప్రమోట్ చేసుకుంటాయి. అంటే ఆ అర్హత, చదివే అర్హత మనకు ఉండాలి ముందర. దాన్ని స్వీకరించే అర్హత మనకు ఉండాలి. ఎందుకంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక్కసారి చదివినంత మాత్రం చేతనే మన అనేక పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని మనకి పురాణాలు ఘోషించడానికి గల కారణం కూడా మనం ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది అనమాట. ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి మనకి విష్ణు సహస్రనామాల్లో, మనకి బజార్లో దొరుకుతాయి. ఇతర పుస్తకాల కంటే కూడా పూర్తిగా విభిన్నమైనటువంటి శైలిలో, విభిన్నమైనటువంటి పుస్తకం ఈ పుస్తకం అని చెప్పి ఘంటాపదంగా నొక్కి చెప్పచ్చు. పూర్వపీఠిక, ఉత్తర పీఠిక యొక్క అర్థాలన్నీ విపులంగా వివరించి ఉన్నాయి. ఈ ధ్యాన శ్లోకాల యొక్క అర్థం క్షీరోదన్వత్ ప్రదేశే అక్కడి నుంచి మొదలవుతాయి కదా. ఆ ఒక్క ధ్యాన శ్లోకం చాలండి మనం ఉప్పొంగిపోవడానికి, మన శరీరంలో గూస్ బంప్స్ రావడానికి, మన కళ్ళంట నీళ్లు బటబటా కారిపోవడానికి ఆ ఒక్క ధ్యాన శ్లోకం చాలు. ఎంత అద్భుతమైనటువంటి వివరణ, అసలు ఎంత అద్భుతంగా, అసలు ఇలా కూడా మనం చూడొచ్చా, ఈ దృష్టికోణంలో కూడా మనం ఆలోచించచ్చా, ఇంత అద్భుతంగా ఉందా అని మనకే అనిపించేటటువంటి ఒక అద్భుతం అనమాట. ఎటువంటి సమస్య అయినా సరే పోవాలి, ఎటువంటి కష్టమైనా సరే పోవాలి అంటే ఆ శ్లోకాన్ని ఎలా చదవాలి, సంపుటీకరణ చేసే విధానాలేంటి, ఎన్ని రకాలుగా సంపుటీకరణ చేయవచ్చు, సంపుటీకరణ చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో చాలా చక్కగా పొందుపరిచారనమాట. చూడండి ఎంత బాగా చెప్పారో. ఒక్కొక్క అంటే బీజం, దీంట్లో మూల బీజం ఏంటి, అది మెయిన్. ఏ స్తోత్రానికైనా సరే బీజ శక్తి ఉంటుంది. ఆ బీజ శక్తి అంటే ఏంటి, అదంతా కూడా శక్తి అంతా కూడా కేంద్రకంగా ఒకే చోట నిక్షిప్తమైనటువంటి బీజం అన్నమాట. అంటే సకల మంత్రాలకు, వేదాలకు ఎలాగైతే ప్రణవం ఒక బీజమో, మూల బీజమో, అలాగే ఈ విష్ణు సహస్రనామ క్షేత్రానికి కూడా బీజ శక్తి ఉంది. ఆ బీజం ఏంటి, ఆ మూల మంత్రం ఏంటి, ఆ మూల బీజం ఏంటి, అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఈ స్తోత్రంలో వివరించి చెప్పారు. కాబట్టి ఎవరికైనా ఈ పుస్తకం కావాలి, ఇంకా తెలుసుకోవాలి, ఆ మహిమని మనం కూడా ఆస్వాదించాలి, ఆ అర్థాన్ని మనం కూడా తెలుసుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి బీజ మంత్రాలు మనం కూడా పారాయణ చేయడం ద్వారా మనం కూడా పూర్తి ఫలితాన్ని అందుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మెసేజ్ని మాత్రమే చెయ్యండి. మెసేజ్ మాత్రమే చేసి ఈ పుస్తకంని ఆర్డర్ పెట్టుకోవచ్చు. తెప్పించుకున్న తర్వాత మీరే అంటారు, మా దగ్గర ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ ఆ పుస్తకాల కంటే కూడా ఈ పుస్తకం చాలా భిన్నమైనది అంటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు చెప్పిన 100కి 100 పాళ్ళు నిజమే. ఏ అక్షరాన్ని ఎలా పలకాలి అన్నది కూడా, అంటే ఆ శబ్దమే అండి ప్రాణం. ఏదన్నా మంత్రానికి ఉచ్చారణే ప్రాణం. ఆ శబ్దమే ఆ ధ్వని తరంగాలని యాక్టివేట్ చేస్తుంది. ఆ శబ్దాల్ని ఎలా పలకాలి అన్నది కూడా దీంట్లో చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. కాబట్టి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం గురించి ఏదో చిన్న వీడియోలో కాస్తే చెప్పడం సరిపోదు, లెందీనెస్ ఎక్కువైపోతుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకి సమయం ఉండదు. 2 నిమిషాల వీడియోలు, 3 నిమిషాల వీడియోలు చూస్తాం తప్పితే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వివరణ ఉన్నటువంటి వీడియో చూడాలంటే మనకి సమయం
దొరకదు. కానీ ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం తలుపు తడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక